రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మరింత ఆజ్యం పోశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. క్షిపణి దాడులపైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ డెసిషన్తో యుక్రెయిన్కు మంచి ఛాన్స్ దొరికినట్లయింది. దీంతో యుద్ధ రూపురేఖలే మారబోతున్నాయి. ఇక రెండు దేశాల మధ్య కనిపించబోయేది విధ్వంసమే. విలయం ఊహకు కూడా అందకపోవచ్చనే భయాలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ ఆలోచనకు విరుద్ధంగా బైడెన్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. రష్యా యుక్రెయిన్ వార్లో భారీ ట్విస్ట్. అధ్యక్ష మార్పునకు ముందు బైడెన్ సంచలనం. ట్రంప్ ఆలోచనకు విరుద్ధంగా నిర్ణయం. రష్యాపై యుక్రెయిన్ మిసైల్ దాడికి అనుమతి. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మరో 3 నెలల్లో 3 ఏళ్లు పూర్తవుతుంది. వార్ ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారు. ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ట్రంప్ ఆ దిశగా చర్యలు మొదలు పెట్టారు కూడా. కట్ చేస్తే బైడెన్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది అమల్లోకి వస్తే జరగబోయే విధ్వంసం, కనిపించబోయే విలయం ఊహించడానికి కూడా భయంకరం అనిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధ గతిని మార్చేలా బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్కు తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతించారు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. యుద్ధం ముదిరి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయాలను క్రియేట్ చేస్తోంది. యుక్రెయిన్పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. ఈ అటాక్లో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. యుక్రెయిన్పై ఇప్పటి వరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దది. ఈ దాడుల సమయంలో కీవ్ జనాలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకున్నారు. కీవ్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకొచ్చిన డ్రోన్లను రష్యా ఉపయోగించినట్టు తెలుస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని శాంతింపజేయడంపై దృష్టి పెడతానని ట్రంప్ అంటున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వరకు ట్రంపునకు విదేశాంగ విధానాలపై ఎలాంటి హక్కు ఉండదు. అప్పటి వరకు బైడెనే అమెరికా అధ్యక్షుడు. అలాంటిది రష్యాపై మిసైల్ దాడికి యుక్రెయిన్కు బైడెన్ అనుమతివ్వడంతో యుద్ధం కొత్త మలుపు తీసుకునే అవకాశముంది. మరింత ఉద్ధృతం అవడం మాత్రం ఖాయం. జో బైడెన్ తీసుకున్నట్లు చెప్తున్నటువంటి ఈ నిర్ణయం ప్రజా తీర్పుని వమ్ము చేయటమే కాదు, లేని అధికారాన్ని ఉపయోగించుకోవడం తప్ప మరొకటి కాదు. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి యుక్రెయిన్కు మద్దతివ్వడంతో పాటు అమెరికా భారీగా ఆయుధాలను అందిస్తోంది. అయితే సరఫరా చేసే ఆయుధాలపై యుఎస్ ఆంక్షలు విధించింది. తాము సరఫరా చేసిన వెపన్స్ ను కేవలం యుక్రెయిన్లోనే ఉపయోగించాలని, రష్యా దాడులను అడ్డుకునేందుకు మాత్రమే యూజ్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. సుదీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అనుమతివ్వలేదు. అయితే ఇప్పుడు బైడెన్ నిర్ణయంతో మిసైల్ దాడికి యుక్రెయిన్కు అనుమతి లభించినట్లయింది. రష్యా సైనిక లక్ష్యాలను ఛేదించడానికి యుక్రెయిన్ సైన్యానికి యుఎస్ ఆయుధాలను ఉపయోగించేందుకు అనుమతివ్వాలని, లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ జెలెన్స్కీ కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీర్ఘశ్రేణి క్షిపణులపై ప్లాన్ ఉండటంతో రష్యా దాడులను అడ్డుకోలేకపోతున్నామని అన్నారు. ఇప్పుడు బైడెన్ నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ నిర్ణయంతో యుక్రెయిన్కు మంచి ఛాన్స్ దొరికినట్లే. త్వరలోనే 306 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్న రాకెట్లను ఉపయోగించి రష్యాపై దాడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బైడెన్ పదవీకాలం మరో 2 నెలలు మాత్రమే ఉంది. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటారు. యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపుతానంటున్న ట్రంప్ యుఎస్ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తారా లేదా వెనక్కి తీసుకుంటారా అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఏమైనా బైడెన్ నిర్ణయంతో రష్యా యుక్రెయిన్ యుద్ధం రూపురేఖలే మారిపోవడం ఖాయం. క్షిపణి దాడులకు అనుమతి ఇస్తే యూరప్, నాటో దేశాలు యుద్ధంలో పాల్గొన్నట్లే. 2 నెలల కింద పుతిన్ చేసిన వార్నింగ్ ఇది. అలాంటిది ఇప్పుడు క్షిపణి దాడులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఇప్పుడేం జరగబోతోంది? అసలు బైడెన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? 3వ ప్రపంచ యుద్ధం ఖాయమా? బైడెన్ నిర్ణయానికి అసలు కారణమేంటి? యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? బైడెన్ డెసిషన్ పై పుతిన్ రియాక్షన్ ఏంటి?
ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ఇకపై క్షిపణులే మాట్లాడతాయంటూ జెలెన్స్కీ ప్రకటన భారీ విధ్వంసం ముంచుకు రాబోతోందనే సంకేతాలు పంపిస్తోంది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. అయితే ఆ భూభాగాన్ని తిరిగి దక్కించుకునేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టింది. యుక్రెయిన్ మీద ఒక్కసారిగా దాడులు తీవ్రతరం చేసింది కూడా అందుకే. కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాదాపు 50,000 బలగాలు మోహరించింది. అయితే ఇందులో 10,000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యుద్ధంలోకి ఉత్తర కొరియా బలగాలు ఎంటర్ కావడంతో మిస్సైల్ దాడులకు అనుమతిస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కుర్స్క్ ప్రాంతం మీద యుక్రెయిన్ నియంత్రణ కోల్పోకుండా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. యుక్రెయిన్కు అమెరికా అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులకు 300 కిలోమీటర్ల వరకు చేరుకోగల సామర్థ్యం ఉంది. అధిక వేగం కారణంగా వాటిని అడ్డుకోవడం కూడా కష్టం. తూర్పు డొనెట్స్క్ ప్రాంతం నుంచి పోక్రోవ్స్కు వస్తున్న రష్యన్ బలగాలను వెనక్కి పంపించడానికి యుక్రెయిన్ చాలా నెలలుగా పోరాడుతోంది. అయితే ఇప్పుడు క్షిపణి దాడులకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుక్రెయిన్కు మరింత బలం వచ్చినట్లే. జనవరిలో పదవీ విరమణ చేయనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెయిన్కు సహాయాన్ని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యుక్రెయిన్కు సైనిక సహాయం అందించడమంటే యుఎస్ వనరులను హరించడమేనని గతంలో డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీంతో ఆయన చేతికి అధికార పగ్గాలు వచ్చిన తరువాత అమెరికా యుక్రెయిన్కు మద్దతును తగ్గించడమో నిలిపివేయడమో చేయొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా అనుమతులతో రష్యా బలగాలు టార్గెట్గా యుక్రెయిన్ మరింత విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందనే భయాలు కనిపిస్తున్నాయి. అమెరికా గ్రీన్ సిగ్నల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ రియాక్ట్ కాకపోయినా అక్కడి అధికారులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల ఉపయోగానికి పశ్చిమ దేశాలు అంగీకరిస్తే నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే అనుకుంటామని గతంలో పుతిన్ చెప్పిన మాటలు ఇప్పుడు మరింత భయాందోళనలు క్రియేట్ చేస్తున్నాయి. క్షిపణి దాడులకు అనుమతిస్తే నాటో సైనిక సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేస్తామని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు యుక్రెయిన్ ఓ స్టెప్ తీసుకుంటే పుతిన్ అదే పని చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రష్యా అణు విధానాన్ని అప్డేట్ చేసుకుంది. పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు నేరుగా వాడటానికి అవకాశం లభిస్తుంది. అదే జరిగితే ఇక మూడో ప్రపంచ యుద్ధమే. మరింత తీవ్రమైనటువంటి దాడులు రష్యా వైపు నుంచి వెలువడవచ్చు. గతంలోనే పుతిన్ ప్రకటించి ఉన్నందున ఇప్పుడు అటువంటి పరిస్థితికి రష్యాను నెట్టడం అంటే నిజానికి యావత్ ఐరోపాకి ముప్పు తెచ్చినట్టుగానే భావించాలి. యుక్రెయిన్ క్షిపణి దాడులకు దిగితే నాటో దేశాలు టార్గెట్గా రష్యా విరుచుకుపడే అవకాశముంది. ఆ ఒక్కటి చాలు ప్రపంచం రెండుగా విడిపోవడానికి, మూడో ప్రపంచ యుద్ధం రావడానికి. బైడెన్ నిర్ణయంతో యుద్ధం మలుపు తిరగడమే కాదు, ఆ యుద్ధం ప్రపంచాన్ని చుట్టుకోవడం ఖాయమనే భయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ ఓవైపు శాంతి నెలకొల్పుతానని ప్రయత్నాలు చేస్తుంటే దిగిపోవడానికి 2 నెలల ముందు బైడెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటనే కొత్త చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.